హైదరాబాద్ నగర పరిధిలో కొందరు సబ్ రిజిస్ట్రార్లు నిబంధనలను ఉల్లంఘించి అక్రమ రిజిస్ట్రేషన్లకు తెరతీస్తున్నారు. కోట్ల ఆస్తులను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అందుకు లక్షలు లంచాల రూపంలో చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసేస్తే చాలు, తర్వాత న్యాయపరమైన వివాదాలుంటే చూసుకోవచ్చనే ధీమాతో యజమానులుంటున్నారు. తమకున్న విచక్షణాధికారాలతో రిజిస్ట్రేషన్ చేస్తున్నామని సబ్ రిజిస్ట్రార్లను తేల్చి చెబుతుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నగర పరిధిలో 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిత్యం కోట్ల విలువైన రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. విలువైన ఆస్తులు కావడంతో భారీ మొత్తంలో లంచాల రూపంలో ఇచ్చేందుకు వెనుకాడటం లేదు. వీరికి ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టి కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. నిషేధిత భూముల జాబితాలోని వాటికి రిజిస్ట్రేషన్ చేసిస్తున్నారు. అనధికారి లేఅవుట్లు, అనుమతి లేని నిర్మాణాలు, మార్టిగేజ్ ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేయడం సర్వసాధారణమైంది. డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేటు వ్యక్తులు దళారులుగా వ్యవహరిస్తూ అవినీతి కార్యక్రమాలను చక్కబెడుతున్నారు. కొన్ని కార్యక్రమాల్లో కనీసం రోజుకు 3 లక్షల నుంచి 5 లక్షల మేర అక్రమ వసూలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో సబ్ రిజిస్ట్రార్ల వ్యవహారం దుమారం రేపుతోంది. అపార్ట్మెంట్లలో కొన్ని ప్లాట్లను జీహెచ్ఎంసీకి మార్టిగేజ్ చేస్తారు. భవన నిర్మాణ అనుమతి నిబంధనల మేరకు భవనాన్ని నిర్మిస్తే మార్టిగేజ్ ప్లాట్లను విడుదల చేస్తారు. నిజానికి విడుదలైన వాటినే నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్ చేయాలి. కొందరు సబ్ రిజిస్ట్రార్లు మార్టిగేజ్లో ఉన్న ఫ్లాట్ను కూడా రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. ఇందుకోసం భారీ మొత్తంలో డబ్బు తీసుకుంటున్నారు. బాచుపల్లి, మియాపూర్ సహా పలు ప్రాంతాల్లో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మియాపూర్లో ఓ బిల్డర్ 8 ప్లాట్ల భవనాన్ని నిర్మించారు. నిర్మాణ అనుమతి లేదు. అన్ని ప్లాట్లను విక్రయించాడు. కొనుగోలుదారులకు మాత్రం 28 గజాల చొప్పున రిజిస్ట్రేషన్ చేసేశాడు. నిర్మించిన భవనాన్ని ఖాళీ స్థలంగా రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్కు భారీగా డబ్బు అందినట్లు తెలుస్తోంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, మరి అక్రమంగా లేఅవుట్లకు సంబంధించి మార్టిగేజ్లో ఉన్న వాటికి కూడా రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, ఏదైతే రంగారెడ్డి జిల్లా కావచ్చు, మేడ్చల్, ఏదైతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీసులో రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి దందాల వ్యవహారం అనుకోవచ్చు. మెయిన్గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి సబ్ రిజిస్టర్లు ఏదైతే జీహెచ్ఎంసీలో మార్టిగేజ్ ఉంటుందో ఆ మార్టిగేజ్కి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఏదైతే అక్రమ నిర్మాణాలు ఉంటాయో, ఏదైతే 2 ఫ్లోర్ల వరకు పర్మిషన్ తీసుకుంటారు, తర్వాత ఏదైతే ఫ్లోర్లకు ఉంటుందో దానికి సంబంధించి కూడా ఏదైతే నిబంధనలు ఉంటాయో ఆ నిబంధనలు ఎక్కడా కూడా పట్టించుకొని పరిస్థితి రిజిస్టర్ ఆఫీసులో కొనసాగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే లక్షలు చేతులు మారుతున్నాయి. రోజుకు వచ్చేసరికి సాయంత్రం వచ్చేసరికి ఏదైతే రిజిస్టర్ ఆఫీసులో అందరూ కాదు, కొన్ని చోట్ల ఏదైతే ఒట్టినాగులపల్లిలో ఏదైతే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి షబీర్ అలీ చూసుకున్నట్లయితే సబ్ రిజిస్టర్గా ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఏదైతే కొంతమంది అతను డ్రైవర్ ఉంటాడో అతని డ్రైవర్ మొత్తం కూడా ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపిస్తాడు. ఆ డ్రైవరే మొత్తం మామూలు ఏదైతే ఉంటుందో ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కలెక్ట్ చేస్తాడు. ఈవినింగ్ తీసుకెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి సబ్ రిజిస్టార్లకు ఇస్తారు. సో మొత్తం మీద ఏదైతే సబ్ రిజిస్టార్లో కారు డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి కొంతమంది ఈ వ్యవహారాన్ని అంతా కూడా చక్కబెడతారు. ఈ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా లోపలికి వెళ్తారు. స్ట్రాంగ్ రూమ్లు ఎక్కడైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ను ఏదైతే అవుట్ సైడ్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా లోపలికి వెళ్ళకూడదని నిబంధన ఉంటుంది. సో అవేవి కూడా సబ్ రిజిస్టర్ ఆఫీసులో పట్టించుకున్న దాఖలైతే ఉండవు. ఎక్కడ కూడా స్ట్రాంగ్ రూములు కావచ్చు, ఏదైతే లక్షల కొద్దీ కోట్ల కొద్దీ కొనేటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయో అక్కడికి యథేచ్ఛగా ప్రైవేటు వ్యక్తులు లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా డాక్యుమెంట్స్ కూడా మొత్తం వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటారు. సబ్ రిజిస్టర్ కూడా వాటిని అన్నిటిని కూడా ఏదైతే నిబంధనలు ఉంటాయో ప్రైవేటు వ్యక్తులు లోపలికి వెళ్ళకూడదు అని చెప్పేసి ఆ నిబంధనలు ఎక్కడ కూడా ఎవరు కూడా ఖండించిన పరిస్థితి అయితే ఉందో. మనం ఎక్స్క్లూజివ్గా కొన్ని వీడియోస్ కూడా తీసుకోవడం జరిగింది. మొత్తం మీద అక్కడ ఏదైతే ఈ జీహెచ్ఎంసీ పరిధిలో కొంతమంది అక్రమంగా సబ్ రిజిస్టర్లకు సంబంధించి అక్రమ సంపాదనకు అలవాటు పడిపోయి కొన్ని చోట్ల ఏదైతే కుక్కడపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఈ మధ్యకాలంలో ఏసీపీకి చిక్కినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ ఏదైతే ఏసీబీ ఎంక్వైరీలో దాదాపుగా 100 కోట్లు పట్టుబడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ అక్రమ నిర్మాణాలు కావచ్చు, మార్టిగేజ్ చేసినటువంటి రిజిస్ట్రేషన్స్ కావచ్చు, లేదంటే అక్కడ ఏమీ లేకపోయినా
అయిన ఏదైతే వసూళ్లకు సంబంధించి డబ్బులు భారీ మొత్తంలో వాళ్ళకి అప్పచెప్తే ఎలాంటి దాన్ని అయినా రిజిస్ట్రేషన్ చేయడానికి ఎక్కడ వెనకాడిన పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. రోజు కొద్ది ఏదైతే కరోనా తర్వాత ఏదైతే జిహెచ్ఎంసీ కావచ్చు, ఉమ్మడి రంగారెడ్డి కావచ్చు, మేడ్చల్ జిల్లా కావచ్చు, ఇలా ఏదైతే ల్యాండ్ వాల్యూ బాగా పెరిగిన నేపథ్యంలో అక్రమ సంపాదనకు అలవాటు పడిపోయి నిబంధనలన్నీ ఏదైతే గవర్నమెంట్కి రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆదాయాన్ని గండికట్టుతూ తప్పుదోవన దీనికి సంబంధించి రిజిస్టర్లు అలవాటు పడిపోయి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు కూడా తెలుస్తుంది ఝాన్సీ. మరి రామకృష్ణ, ముఖ్యంగా ఎవరైతే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన ఫ్లాట్లకు సంబంధించి ఎవరైతే కొనుగోలు చేశారో వారు ఎలా స్పందిస్తున్నారు? మరి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు కాబట్టి వాళ్ళు ఏమైనా ఫిర్యాదులు చేశారా ఉన్నతాధికారులకు? మొన్న ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కొన్ని ఏరియాల్లో ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుందో గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఆ రిజిస్ట్రేషన్ జరిగిన పరిస్థితి అయితే చూసాం. అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు అధికారులు ఎక్కడ కూడా నిబంధనలు పాటించకుండా తర్వాత ఏదో ఎంక్వైరీలో బయటపడితే వాళ్ళు ఏదైతే కొనుగోలుదారులు ఉంటారో కొనుగోలుదారులే ఆశ్చర్యపోయిన పరిస్థితి ఉంది. దాదాపుగా 10ల సంఖ్యలో విల్లాలు గవర్నమెంట్ ల్యాండ్ని కూడా రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి అయితే చూసాం. సో మొత్తం మీద ఈ వెలుగులోకి ఏదైతే అక్రమ నిర్మాణం ఎంత హైడ్రాని తీసుకొచ్చినా కానీ కొన్ని అక్రమ నిర్మాణాలు ఎక్కడా కూడా అధికారులు అడ్డుకట్టిన పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. రోజుకి అక్రమ నిర్మాణాలకు సంబంధించి సబ్ రిజిస్టర్ ఆఫీసులో లక్షల కొద్ది సాయంత్రం అయ్యేసరికి ఒక్కొక్క సబ్ రిజిస్టర్ ఆఫీసులో లక్షల కొద్ది చేతులు మారుతున్నట్లుగా కూడా ప్రైవేటు వ్యక్తులు కలెక్ట్ చేస్తారు. ఈవినింగ్ కల్లా కొంతమంది సబ్ రిజిస్టర్ ఆఫీసులో, అందరూ కాదు కొంతమంది సబ్ రిజిస్టర్ ఆఫీసులు అక్రమ సంపాదనకు అలవాటు అయిపోయి ప్రైవేటు వ్యక్తుల్ని లోపలికి ఎంట్రీ ఇస్తారు. వాళ్ళే డబ్బులు మొత్తం కలెక్ట్ చేసి ఈవినింగ్కి ఆ సబ్ రిజిస్టర్కి ముట్ట చెప్పిన పరిస్థితి చాలా చూసాం ఝాన్సీ. మరి రామకృష్ణ, ముఖ్యంగా ఎవరైతే సరే ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి లంచాలు తీసుకుంటూ ఉన్నారో వారు కూడా అంటే దేనికి భయపడి వారు అలాగే లంచాలు ఇస్తున్నారు, వారు తీసుకుంటున్నారంటే దానికి సంబంధించి ఎలాంటి చర్యలు అసలు తీసుకోవట్లేదా, లేకపోతే వాళ్ళు ఫిర్యాదు చేయట్లేదా? జస్ట్ క్యాజువల్గా ఏదైతే ఆన్లైన్లో స్లాట్ ఉంటుంది రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి స్లాట్లు పద్ధతిలో చేసుకోవాలి. కానీ ఎక్కడా కూడా డబ్బులు ఇస్తేనే పని అవుతుంది అని చెప్పేసి ఈ ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ వ్యక్తులు ఎక్కడా కూడా మనీ గురించి మాట్లాడిన పరిస్థితి ఉంటుంది. మొత్తం కూడా ఈ ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉంటారో వాళ్ళే మొత్తం కూడా చక్కబెట్టిన పరిస్థితి ఉంటుంది. ఏదైతే అమౌంట్ పే చేస్తారో అమౌంట్ పే చేసే వాళ్ళు సపరేట్గా పెన్సిల్తో టిక్ పెట్టుకుంటారు, ఐడెంటిఫికేషన్ కోసం ఒక మార్క్ పెట్టుకుంటారు. సో వాళ్ళకి రిజిస్ట్రేషన్ త్వరితగతిన అయిపోతుంది, లేదంటే రిమైనింగ్ ఉన్నటువంటి వాళ్ళకి రోజులు కొద్దీ పెండింగ్లో పెడతారు. సో ఎట్టి పరిస్థితుల్లో 1.5-2 కోట్లు పెట్టి కొనేటువంటి వ్యక్తులు రిజిస్ట్రేషన్ ఆగిపోతే బాగోదు అని చెప్పేసి ఎంతో కొంత మొట్ట చెప్పే పరిస్థితి. ఖచ్చితంగా వీళ్ళది అలసట కూడా ఉంటుంది. ఏదైతే కొనుగోలుదారులు ఉంటారో వాళ్ళు కూడా త్వరితగతిన ఈ రిజిస్ట్రేషన్ అయిపోవాలి అని చెప్పేసి డబ్బులు ముట్ట చెప్పడం జరిగింది. వాళ్ళు దాన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేటు వ్యక్తులు సబ్ రిజిస్టర్ పేర్లు కూడా చెప్తారు. సబ్ రిజిస్టర్ ఇంత అమౌంట్ మేము పే చేయాలి, మాకింత అని చెప్పేసి షేరింగ్ కూడా ఎవరైతే రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది నిజమేనేమో అనుకుంటారు, కానీ అక్కడ సబ్ రిజిస్టర్ ఏదైతే మీడియా క్వశ్చన్ చేయడానికి వెళ్ళిన పరిస్థితిలో మాకు దాకా రాలేదు, ఇదంతా ప్రైవేటు వ్యక్తులు చేస్తున్నారని చెప్పేసి సబ్ రిజిస్టర్ చెబుతారు. ఖచ్చితంగా సబ్ రిజిస్టర్కి తెలిసే జరుగుతుంది. ఏదైతే వాళ్ళు లాస్ట్గా ఇన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఇన్ని రిజిస్ట్రేషన్ అయిన ఈ ఏజెంట్ తరపున అని చెప్పి నోట్ చేసుకుని ఖచ్చితంగా ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ కలెక్ట్ చేసి ఖచ్చితంగా ఈ సాయంత్రానికల్లా డ్రైవర్లోనో లేదా ఇంకొక వ్యక్తి ద్వారానో సాయంత్రానికల్లా ఈ సబ్ రిజిస్టర్కి చేరిపోవాలి. ఈ సబ్ రిజిస్టర్ కూడా ఏదైతే ఈ బ్లాక్ మనీ ఉందో ఆ బ్లాక్ మనీ ఇంటికి చేర్చుకోవడం, ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందో ఆ రిజిస్ట్రేషన్ వ్యాపారాలకు దగ్గరికి వెళ్ళి ఈ బ్లాక్ మనీ అంతా కూడా వాళ్ళకి ఇన్వెస్ట్ రూపంలో, పెట్టుబడి రూపంలో, వాళ్ళకి వడ్డీల రూపంలో ఇచ్చిన పరిస్థితి అయితే చాలా వెలుగు చూస్తున్నాయి. మెల్లమెల్లగా దీనికి సంబంధించి కూడా అన్నీ కూడా బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉంది ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.